హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, చెన్నై సిటీ హాస్పిటల్, విజయవాడ. నరాల ప్రమాదాలని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఒక ప్రమాదం సంభవించే ముందల మనకి కొన్ని సూచనలు అనేవి కనపడతాయి. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు చెప్తానండి. మొట్టమొదటిది థండర్ క్లాప్ హెడేక్, అంటే ఎప్పుడూ లేనంత తలనొప్పి, సుత్తితో కొట్టినట్టు తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు రావటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు కానీ స్పర్శ కోల్పోయినట్టు కానీ జరిగి మళ్ళీ నార్మల్ అయిపోవటం. ఇది చాలా ప్రమాదకరమైన సూచన. ఇటువంటి తలనొప్పి వస్తే మెదడులో రక్తనాళాల్లో అబ్నార్మాలిటీస్ ఉన్నట్టు మనం గుర్తించాలి. కొంతమందికి ఎనురిజం అనే ఒక చిన్న రక్తనాళాల్లో ఉండే చిన్న లోపం వల్ల మెదడులోకి బ్లీడ్ అయ్యి ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇది మొదట చిన్న వార్నింగ్ సైన్ వస్తుంది. దీన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ 1 to 3 months లో మేజర్ బ్లీడ్ అయ్యి ప్రాణ ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సూచన గుర్తించడం అనేది చాలా ముఖ్యం. రెండో సూచన, మన రెగ్యులర్గా ఉండే హెడేక్ మనకి దాని యొక్క స్వభావం మారిపోయి, అంటే ఇదివరకు ఉదయం పూటే వచ్చే తలనొప్పి ఇప్పుడు రాత్రిపూట నిద్రలో కూడా రావటం, నిద్ర నుంచి మనం మెలకు రావటం జరిగితే మోస్ట్లీ ఇది మెదడులో ప్రెషర్ పెరగటం వల్ల వచ్చే తలనొప్పి అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనికి కూడా ప్రాపర్ గా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. మూడో సూచన, సహజంగా మనందరికీ ఏదో టైంలో జ్వరం అనేది వస్తూ ఉంటుంది. కానీ జ్వరంతో పాటు మనకి తీవ్రమైన తలనొప్పి రావటం, వాంతులు అవ్వటం, దాంతోపాటు కొంతమందిలో పార్షియల్ గా అంటే ట్రాన్సియంట్ గా మగత రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రాబబుల్లీ మెదడు వాపు సంబంధించిన సూచన అనేది మనం గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. నాలుగో సూచన, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ ఆర్ మినీ స్ట్రోక్ అంటాం. ఇది మనకు మామూలుగా ఉండే మనిషిలో సడన్ గా మనిషి తూలినట్టు ఉండటం, మాట తత్తరపాటు రావటం, మూతి ఒకవైపు లాగటం, చూపు రెండుగా కనపడటం, లేకపోతే మసకబారటం అనేది జరుగుతూ ఉంటది. ఇది జరిగి మళ్ళీ కొన్ని నిమిషాలు లేకపోతే గంటల వ్యవధిలో రివర్స్ అయిపోతుంది. ఈ సూచన అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది పక్షవాతపు సూచన. దీన్ని మనం ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ అంటాం. వీటిని ఐడెంటిఫై చేసి వీటికి గల కారణం మనం కనుక్కోగలిగితే రాబోయే పక్షవాతాన్ని మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు.